హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్ అకాడమీ. సో మనం రీసెంట్ గా స్టార్ట్ చేసిన కరెంట్ అఫైర్స్ మాడ్యూల్లో ఇవాళ నుంచి మనం క్లాసెస్ అనేవి పెట్టడం జరుగుతుందండి. సో ఫస్ట్ మనం పాలిటీ సబ్జెక్ట్ తీసుకొని పాలిటీలో జరిగిన లాస్ట్ 1 year లో మనకి ఏవైతే ఇష్యూస్ ఉంటాయో ఆ ఇష్యూస్ అన్ని కూడా పిక్ చేసుకొని ప్రతిరోజు కొన్ని టాపిక్స్ తీసుకొని ఆ టాపిక్స్ లో కరెంట్ అఫైర్స్ తో పాటు దానికి సంబంధించిన స్టాటిక్ పార్ట్ కూడా రెండు ప్యారలల్ గా కంప్లీట్ చేసుకుంటూ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడేలాగా ఇక నుంచి మనం ఎపిటోమ్ ఐఏఎస్ అకాడమీలో క్లాసెస్ అనేవి యూట్యూబ్ లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? సో అందులో భాగంగా ఇవాళ మనం సెలెక్ట్ చేసుకున్న టాపిక్స్ ఏంటయ్యా అంటే, నెంబర్ 1 సిటిజన్షిప్ గురించి మాట్లాడుకుంటాం. సార్ ఇప్పుడు ఎందుకు సిటిజన్షిప్ గురించి మాట్లాడుకుంటున్నాం అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 2019లో పాస్ చేసేసారు. సో అది ఎప్పుడో 2019లో జరిగిన విషయం. మరి 2024లో దాని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎందుకు అంటే రీసెంట్ గా మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2024 రూల్స్ అని చెప్పి కొత్త రూల్స్ పాస్ చేశారు. సో ఆ రూల్స్ గురించి మనం చదువుకున్నప్పుడు అసలు సిటిజన్షిప్ అంటే ఏంటి, ప్రతి పౌరుడికి సిటిజన్షిప్ గురించి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, అండ్ ఆ సిటిజన్షిప్ ని చేంజ్ చేసే అధికారాలు ఎవరి దగ్గర ఉంటాయి, ఇవన్నీ కూడా స్టాటిక్ సిలబస్ అన్నమాట. కరెంట్ అఫైర్స్ ఏముంటుంది? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2024లో వచ్చిన రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెంట్ అఫైర్స్. స్టాటిక్ అంటే ఏంటి? దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం స్టాటిక్. సో ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు? ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అనేటివి కరెంట్ అఫైర్స్ ఉన్న టాపిక్స్ ని పట్టుకొని దాని నుంచి స్టాటిక్ సిలబస్ కి వెళ్ళి అక్కడ నుంచి క్వశ్చన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఇవన్నీ మనందరూ తెలిసిన విషయం. ఓకే, సో ఫస్ట్ టాపిక్ మనం సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఏంటయ్యా అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మనం మాట్లాడుకుంటాం. దాని తర్వాత సెకండ్ టాపిక్ ఏంటయ్యా అంటే రిజర్వేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఎందుకు రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నాం? ఎందుకంటే రీసెంట్ గా మహారాష్ట్రలో మరాఠాస్ కోసం, మరాఠాస్ అనేది ఒక సపరేట్ క్యాస్ట్, అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళ కోసం 10% రిజర్వేషన్ ఇచ్చిందనమాట. సో అది కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనం ఏం చదవాలి? అసలు రిజర్వేషన్స్ అంటే ఏంటి, రిజర్వేషన్స్ ఎందుకు ఇస్తున్నారు, ఈ రిజర్వేషన్ కి సంబంధించిన ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏ ఆర్టికల్స్ లో ఉన్నాయి, అలాగే రిజర్వేషన్స్ అనేవి ఎన్ని టైప్స్, హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, తర్వాత కాస్ట్ రిజర్వేషన్స్ అంటే ఏంటి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటాయి. సో వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. నా పాయింట్ అర్థమవుతుందా? సో అందుకని చెప్పి ఇవాళ ఫస్ట్ టాపిక్ మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ కనుక చూస్తే, ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ అఫైర్స్ లో ఎందుకు ఉంది? ఎందుకంటే నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు 2024 సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రూల్స్ 2024 అని చెప్పి కొన్ని రూల్స్ ని వీళ్ళు ఇవ్వటం జరిగింది. ఇది యాక్చువల్ గా కరెంట్ అఫైర్స్ లో ఉన్న ఎందుకు ఉందనే దానికి పాయింట్ అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక ఆస్పిరెంట్ గా, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే ఆస్పిరెంట్ గా మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే ఇది కరెంట్ అఫైర్స్ లో చూస్తామో ఇమీడియట్ గా అసలు సిటిజన్షిప్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అసలు సిటిజన్షిప్ గురించి కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాస్తుందో తెలుసుకోవాలి. ఓకే, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కనుక మనం చూస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో సిటిజన్షిప్ గురించి ఏ ఆర్టికల్స్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంది, ఇది మన అందరికీ తెలియాల్సిన ఫ్యాక్ట్, బేసిక్ ఫ్యాక్ట్. సో సిటిజన్షిప్ గురించి మనకి ఏ ఆర్టికల్స్ చెప్తాయమ్మా? ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు. ఏ ఆర్టికల్స్? ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు మనకి సిటిజన్షిప్ గురించి మనకి అవి తెలియజేస్తాయి అనమాట. ఆ తర్వాత ఆర్టికల్ 5 టు ఆర్టికల్ 11, రైట్. సో ఆ తర్వాత మనం సిటిజన్షిప్ అనేది ఏ పార్ట్ లో ఉందో కూడా తెలుసుకోవాలి. సో సిటిజన్షిప్ అనేది మనకి ఏ పార్ట్ లో ఉంటుంది? పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంటుంది. సరే, ఎలాగో మనం పార్ట్ 2 గురించి తెలుసుకున్నాం కాబట్టి అసలు ఎన్ని పార్ట్స్ ఉంటాయో కూడా ఒకసారి తెలుసుకుందాం. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ కనుక చూస్తే ఎన్ని పార్ట్స్ ఉంటాయమ్మా? మనకి 22 పార్ట్స్ ఉంటాయి. అండ్ ఎన్ని స్కెడ్యూల్స్ ఉంటాయి? 8 స్కెడ్యూల్స్ ఉంటాయి. అదే ఇప్పుడు ప్రెసెంట్ కాన్స్టిట్యూషన్ కనుక చూసుకుంటే 2024లో కాన్స్టిట్యూషన్ కనుక చూసుకుంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? మనకి ప్రెసెంట్ కనుక చూసుకుంటే మనకి 25 పార్ట్స్ ఉంటాయి. ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 25 పార్ట్స్ ఉంటాయి. అండ్ ఎన్ని స్కెడ్యూల్స్ ఉంటాయి అమ్మా? 12 స్కెడ్యూల్స్ ఉంటాయి. ఇది మనందరికీ తెలియాల్సిన బేసిక్ ఫ్యాక్ట్. ఇక్కడ నుంచి మనం మొదలు పెట్టుకోవాలి. ఓకే, రైట్. తర్వాత ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంటాయి? ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు ఉంటాయి. సో ఇప్పుడు అందులో కూడా ఆర్టికల్ 11 అనేది ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఆర్టికల్ 11 ఆ ఆర్టికల్లో ఏం రాస్తుంది? ఆ ఆర్టికల్లో ఏం రాస్తుందంటే పార్లమెంట్ ఈజ్ హ్యావింగ్
whole responsibility or whole power to amend anything which is related to citizenship. అంటే ఏంటి, ఒక మాటలో చెప్పాలంటే సిటిజన్షిప్ కి సంబంధించిన ఏ విషయమైనా కానీ దాన్ని అమెండ్ చేయాలన్నా ఆర్ కొత్త రూల్స్ పెట్టాలన్నా కానీ ఎవరి దగ్గర అధికారం ఉందమ్మా? ఇండియన్ పార్లమెంట్ దగ్గర అధికారం ఉందని చెప్పి ఆర్టికల్ 11 చెప్తుంది. పాయింట్ అర్థమవుతుందా? అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సిటిజన్షిప్ గురించి మనం ఇంతలా మాట్లాడుకుంటున్నాం. సో ఇందులో మనకి ఎక్కువగా తెలుసుకోవాల్సిన విషయం మరి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ యాక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం? ఈ సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 అనేది ఏదైతే ఉందో ఇందులో మనకి సిటిజన్షిప్ ని ఎలా పొందొచ్చు, అలాగే సిటిజన్షిప్ ని ఎలా తీసేయొచ్చు అని 2 విషయాలు మాట్లాడటం జరిగింది. ఈ 2 విషయాలు మాట్లాడారా? కాదు, ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హౌ మెనీ వేస్ డస్ ఏ సిటిజన్ హ్యావ్ టు గెట్ ఇండియన్ సిటిజన్షిప్, ఇది ఇంపార్టెంట్. సో జనరల్ గా మనం చూసుకుంటే అన్ని బుక్స్ లో కూడా మనకి ఏముంటుందమ్మా, ఎన్ని విధాలు ఉంటాయని చెప్తారు, ఎన్ని వేస్ ఉంటాయని చెప్తారు, 4 వేస్ ఉన్నాయని చెప్పి ప్రతి బుక్ లో మనకి తెలుస్తుంది. ఏంటా 4 వేస్? ఒకటి సిటిజన్షిప్ బై న్యాచురలైజేషన్, సిటిజన్షిప్ బై డెసెంట్, సిటిజన్షిప్ బై బర్త్, సిటిజన్షిప్ బై రిజిస్ట్రేషన్. ఇవి 4 వేస్. అండ్ అలాగే ఇంకో 5th వే కూడా ఉంది. ఆ 5th వే ఏంటి, ఎవరికైనా ఐడియా ఉందా? ఆ 5th వే ఏంటయ్యా అంటే, ఫర్ సపోజ్ ఇండియా ఏదైనా టెరిటరీని అక్వైర్ చేసుకుంటే, అంటే ఏంటి, ఇప్పుడు ఇండియా ఒక ప్రాంతం మీద యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని కనుక అక్వైర్ చేసుకుంటే అందులో ఉన్న సిటిజన్స్ కూడా ఇండియన్ సిటిజన్స్ అవ్వచ్చు. పాయింట్ అర్థమవుతుందా? సో ఇఫ్ ఇండియా ఈస్ acquiring any part of the world, then the persons living in that land can become citizens of India. ఇది కూడా ఒక వే. ఓకే, బుక్ లో ఈ 4 వేస్ ఉంటాయి. ఇంకో వే ఏంటయ్యా అంటే అది. ఓకే, ఇప్పుడు మనం డీటెయిల్డ్ గా న్యాచురలైజేషన్ అంటే ఏంటి, డెసెంట్ అంటే ఏంటి, బర్త్ అంటే ఏంటి, రిజిస్ట్రేషన్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి తెలుసుకునేటప్పుడు ఈ 4 విషయాలు మనకి తెలియకపోతే ఆ యాక్ట్ అనేది మనకి అర్థం కాదు. ఓకే రైట్. అందులో ఫస్ట్ వన్ ఏంటయ్యా అంటే న్యాచురలైజేషన్. న్యాచురలైజేషన్ అంటే ఏంటి? న్యాచురలైజేషన్ అంటే బుకిష్ నాలెడ్జ్ పక్కన పెట్టండి, బుక్ లో ఏం రాస్తుందో పక్కన పెట్టండి. ఇక్కడ మీకు ఈజీగా అర్థం చేసుకోవాలంటే కనుక నేను చెప్పింది వినండి. న్యాచురలైజేషన్ అంటే ఏంటయ్యా అంటే ఈ పద్ధతిలో ఏం ఫాలో అవుతారంటే, ఎవరైనా పర్సన్, ఫర్ సపోజ్ ఫారినర్ ఎవరైనా ఉన్నారనుకోండి, మనందరికి ఇష్టమైన క్రికెటర్ ఎవరమ్మా? ఏబి డెవిలియర్స్. సో ఆయనకి సౌత్ ఆఫ్రికాలో ఎంత ఫాలోవర్స్ ఉన్నారో తెలియదు, కానీ ఇండియాలో మాత్రం చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు. సో ఈ ఏబి డెవిలియర్స్ కనుక ఇండియాకి వచ్చి ఆ పర్సన్ ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవాలంటే కనుక ఈ న్యాచురలైజేషన్ పద్ధతిలో ఉన్న రూల్స్ ఏంటయ్యా అంటే, ఈ ఏబి డెవిలియర్స్ ఎవరైతే ఉంటాడో అతను ఇండియాలో ఖచ్చితంగా నాట్ లెస్ దాన్ 11 ఇయర్స్ ఉండాలి. ఎన్ని ఇయర్స్ ఉండాలి? నాట్ లెస్ దాన్ 11 ఇయర్స్ ఆర్ మోర్. సరిపోతుందా? 11 ఇయర్స్ ఉంటే సరిపోతుందా? కాదు. దాంతోపాటు ఇంకో క్లాస్ కూడా ఉంది. అదేంటి? 8th షెడ్యూల్ లాంగ్వేజెస్ అని చెప్పి కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. ఈ 8th షెడ్యూల్ లాంగ్వేజెస్ లో ఉన్న ఏదో ఒక లాంగ్వేజ్ లో వీడికి నైపుణ్యం ఉండాలి. అంటే ఏంటి? కనీసం మాట్లాడటం రావాలి. పాయింట్ అర్థమవుతుందా? ఏంటి ఆ కండిషన్స్? న్యాచురలైజేషన్ వల్ల సిటిజన్షిప్ పొందాలంటే 2 కండిషన్స్. ఒకటి నాట్ లెస్ దాన్ 11 ఇయర్స్ ఉండాలి, ఇంకోటి 8th షెడ్యూల్ లాంగ్వేజెస్ లో వాడికి కొద్దిగా అవగాహన ఉండాలి. సో ఈ 2 ఉంటే కనుక వాడు అప్లై చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్లై చేసుకోవచ్చు. ఏంటి సార్, నేను సౌత్ ఆఫ్రికా కంటే ఇండియా బాగుంది, నేను ఇండియాలో ఉండిపోతానని చెప్పి. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ చేసి ఇవ్వాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తారు. సో ఆ పద్ధతిని ఏమంటారంటే అక్వైరింగ్ సిటిజన్షిప్ త్రూ న్యాచురలైజేషన్ ప్రాసెస్. ఇంకో పద్ధతి ఉంటుంది, ఏంటది? డెసెంట్. సిటిజన్షిప్ త్రూ డెసెంట్. సిటిజన్షిప్ త్రూ డెసెంట్ అంటే ఏంటి? సిటిజన్షిప్ త్రూ డెసెంట్ అంటే ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఉన్నా, నేనే ఉన్నాను, నాకు పెళ్ళైంది, నేను ఏదో వేరే కంట్రీలో వర్క్ చేయడానికి వెళ్ళాను. అక్కడ కనుక నాకు పిల్లలు పుడితే ఆ పుట్టిన పిల్లోడిని ఫర్ సపోజ్ ఆ కంట్రీ గనక నాకు నచ్చకపోతే అంటే ఏంటి? వెరీ సింపుల్, కంగారు పడద్దు.
మన చుట్టుపక్కల చాలా మంది అమెరికాకు వెళ్ళి సెటిల్ అవుతారు జాబ్ చేయడానికి. అమెరికాకు వెళ్ళిన తర్వాత వాడికి అక్కడ పిల్లలు పుడతారు. పుట్టిన తర్వాత ఇన్ జనరల్గా ఏం చేస్తారు, అమెరికన్ సిటిజన్షిప్ని తీసుకుంటారు. ఓకే, ఫర్ సపోజ్ నేను ఆఫ్ఘనిస్తాన్లో పనిచేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు నాకు ఆఫ్ఘనిస్తాన్లో పిల్లలు పుట్టారు. నేను ఆఫ్ఘనిస్తాన్లో నా పిల్లోడికి సిటిజన్షిప్ తీసుకుంటానా ఆర్ ఇండియాలో సిటిజన్షిప్ తీసుకుంటానా? ఆబ్వియస్ గా ఇండియాలో తీసుకుంటాను. ఎందుకు? ఇండియా కండిషన్స్ అనేవి ఆఫ్ఘనిస్తాన్ కండిషన్స్ తో పోల్చుకుంటే చాలా బెటర్. పాయింట్ అర్థమవుతుందా? సో అలా గనక మనం సిటిజన్షిప్ అక్వైర్ చేసుకుంటే దాన్ని సిటిజన్షిప్ బై డెసెంట్ అని చెప్పి పిలవచ్చు. ఇంకోటి ఉంది సిటిజన్షిప్ బై బర్త్. అదేంటి, ఇండియాలో కనుక నాకు పిల్లలు పుడితే ఆటోమేటిక్ గా పుట్టిన పిల్లోడికి ఇండియాలోనే సిటిజన్షిప్ వస్తుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇండియాలో కనుక పిల్లలు పుడుతున్నారు పాయింటే, కానీ ఆ పేరెంట్స్ ఇండియన్ పేరెంట్స్ అయి ఉండాలి. పాయింట్ అర్థమవుతుందా? ఇండియన్ పేరెంట్ కి ఇండియాలో పుట్టిన పిల్లలందరూ కూడా న్యాచురల్ గా సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి వచ్చేస్తుంది. ఆ ప్రాసెస్ ఏమంటారంటే సిటిజన్షిప్ బై బర్త్ అని చెప్పి పిలుస్తారు. ఆ తర్వాత ఇంకో ప్రాసెస్ ఉంది, ఏంటది? రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ లో సిటిజన్షిప్ బై రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? మళ్ళీ బ్యాక్ టు మూవీస్. మనకి సినిమాల్లో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనందరికి ఫేవరెట్ హీరోయిన్ ఎవరమ్మా? ఒక టైంలో ప్రియాంక చోప్రా. ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకున్నారు. ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ఫారినర్ని పెళ్లి చేసుకున్నారు. ఓకే, వాళ్ళ ఆయన ఏ కంట్రీ సిటిజన్? అమెరికన్ సిటిజన్. అప్పుడు జనరల్ గా ప్రియాంక చోప్రా ఏం చేస్తుంది? అమెరికన్ సిటిజన్ ని పెళ్లి చేస్తుంది కాబట్టి ఈవిడ అమెరికన్ సిటిజన్షిప్ తీసుకుంటుంది. కానీ ఫర్ సపోజ్ ప్రియాంక చోప్రా వాళ్ళ హస్బెండ్ సేమ్ ఇందాక చెప్పినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ సిటిజన్ అనుకోండి. అంతెందుకు, మా సానియా మిర్జా వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, ఎక్స్ హస్బెండ్ షోయబ్ మలిక్, ఆయన పాకిస్తాన్ సిటిజన్. ఈవిడ పెళ్లి చేసుకుంది షోయబ్ మలిక్ ని. సో అక్కడ ఒక పాసిబిలిటీ ఉంది. ఏంటది? ఒకవేళ షోయబ్ మలిక్ కనుక ఇండియన్ సిటిజన్షిప్ అవ్వాలి అంటే కనుక ఇండియన్ సిటిజన్షిప్ అవ్వచ్చు. ఎందుకు అవ్వచ్చు? ఎందుకంటే సానియా మిర్జా అని ఆవిడ ఇండియన్ సిటిజన్ కాబట్టి వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే సిటిజన్, వేరే కంట్రీకి సంబంధించిన సిటిజన్ కాబట్టి ఆ టైంలో అతను ఇండియన్ సిటిజన్ అవ్వాలని చెప్పి గవర్నమెంట్ కనుక అప్లికేషన్ పెట్టుకుంటే యాక్సెప్ట్ చేసే పాసిబిలిటీస్ ఉంది. పాయింట్ అర్థమవుతుందా? సో అలాంటి విధానాన్ని మనం అక్వైరింగ్ సిటిజన్షిప్ బై రిజిస్ట్రేషన్ అని చెప్పి పిలుస్తాం. దాంతోపాటు మనం ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి కొంతమంది ఉంటారు. సో వాళ్ళు కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ఇండియన్ సిటిజన్షిప్ త్రూ దిస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. దాని తర్వాత ఇంకో లాస్ట్ మెథడ్ ఏంటయ్యా అంటే ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. సో ఇందా నేను చెప్పినట్టు ఏదైనా ఒక ప్లేస్ ని ఇండియా కనుక కాంక్వర్ చేసుకుంటే, సో ఇండియా పీస్ లవింగ్ కంట్రీ కాబట్టి కాంక్వర్ చేసుకోలేదు అనుకుందాం. మరి ఎగ్జాంపుల్గా ఏం చెప్తారు మాస్టర్? ఎగ్జాంపుల్గా మనం పాండిచ్చేరిని కనుక తీసుకుంటే మనందరికీ పాండిచ్చేరి అంటే చాలా ఇష్టం. ఎందుకు? చీప్ లిక్కర్ దొరుకుతుంది కాబట్టి. అంటే చీప్ లిక్కర్ అంటే మనకి ట్యాక్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు పాండిచ్చేరి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎవరి కంట్రోల్లో ఉందమ్మా? డైరెక్ట్ ఇండియా కంట్రోల్లో ఉందా? లేదు, ఫ్రెంచ్ కంట్రోల్లో ఉంది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్నాం పాండిచ్చేరిని. అప్పుడు పాండిచ్చేరిలో ఉన్న సిటిజన్స్ అందరూ కూడా దే బికేమ్ ఇండియన్ సిటిజన్స్. కొంతమంది ఫ్రెంచ్ సిటిజన్స్ గానే ఉండిపోయారు, అది వేరే విషయం. కానీ దెర్ ఇస్ ఎ ప్రాబబిలిటీ, దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆ సిటిజన్స్ ఇండియాలోకి వెళ్ళవచ్చు. పాయింట్ అర్థమవుతుందా? సో ఇలా ఈ 5 ways లో మనం ఇండియన్ సిటిజన్షిప్ ని అక్వైర్ చేసుకోవచ్చు. ఎందుకు నేను ఈ పాయింట్ చెప్తున్నానంటే, మీరు లక్ష్మీకాంత్ చూసుకున్నా ఆర్ వేరే బుక్స్ చూసుకున్నా ఈ అక్వైరింగ్ ఇండియన్ సిటిజన్షిప్ ఆ టాపిక్ ఏదైతే ఉంటుందో మీకు డేట్స్ ఇచ్చి చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో ఈజీగా అర్థం అవ్వాలి అంటే కనుక ఇప్పుడు నేను చెప్పింది మీరు గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఈజీగా మీకు ఆ టాపిక్ అనేది గుర్తుంటుంది. తర్వాత సెకండ్, వేస్ ఆఫ్ లూజింగ్ ఇండియన్ సిటిజన్షిప్. ఇండియన్ సిటిజన్షిప్ పోవాలంటే ఎన్ని విధానాలు ఉన్నాయి? నెంబర్ 1, రినౌన్సియేషన్. రినౌన్సియేషన్ అంటే ఏంటమ్మా? సెల్ఫ్ డిక్లరేషన్ టు రెనౌన్స్ సిటిజన్షిప్. అంటే ఏంటి? నాకు ఇండియన్ సిటిజన్షిప్ వద్దు, నేను అమెరికాకి వెళ్ళిపోయి అమెరికా సిటిజన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి గవర్నమెంట్కి ఒక లెటర్ పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు, అది వేరే విషయం. బట్ దెర్ ఈజ్ ఎ వే. అంటే మనమే డిక్లేర్ చేసుకోవడం అనమాట, నాకు ఈ సిటిజన్షిప్ వద్దు అని చెప్పి. మీరు డంకీ మూవీ చూసుంటారు చాలా మంది. ఆ డంకీ మూవీలో ఇండియన్ సిటిజన్షిప్ రెనౌన్స్ చేసుకొని వాళ్ళు అక్కడ యూరోప్ సిటిజన్షిప్ తీసుకుంటారు. పాయింట్ అర్థమవుతుందా?
అంటే ఏంటి, సెల్ఫ్ డిక్లరేషన్, నాకు ఈ సిటిజన్షిప్ వద్దు అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళని ఆ ప్రాసెస్ని ఏమంటారంటే లూజింగ్ సిటిజన్షిప్ త్రూ రినౌన్సియేషన్. దాని తర్వాత టర్మినేషన్ అని చెప్పి ఇంకో వే ఉంటుంది. ఈ టర్మినేషన్ వే అనేది చాలా మంది ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో, మన తెలుగు ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ టర్మినేషన్ పద్ధతిని వీళ్ళు ఫాలో అవుతారు. ఏంటి, ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళి చదువుకోవడానికి వెళ్తారు. అక్కడ చదువుకొని జాబ్ సంపాదించుకొని అక్కడ జాబ్ చేస్తూ అక్కడ గ్రీన్ కార్డ్ తీసుకొని ఇక్కడున్న రేషన్ కార్డ్ వద్దని చెప్పి చెప్తారు. సో ఎప్పుడైతే వాళ్ళకి అక్కడ గ్రీన్ కార్డ్ వచ్చిందో వాళ్ళు సిటిజన్స్ ఆఫ్ అమెరికా అయిపోతారు. అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడున్న ఇండియన్ సిటిజన్షిప్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా టెర్మినేట్ అయిపోతుంది. ఎందుకు, మన కంట్రీలో డ్యూయల్ సిటిజన్షిప్ లేదు. మరి అదేం సార్ అమెరికాలో డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది అంటే, ఎస్ ఉంది, కానీ ఇంటర్నల్గా ఉంది. ఇప్పుడు మన స్టేట్స్ ఉన్నాయమ్మా, ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాం, నేను ఆంధ్ర నుంచి వచ్చాను, నాకు ఏ సిటిజన్షిప్ ఉంటుంది, ఇండియన్ సిటిజన్షిప్ ఒకటే ఉంటుంది, తెలంగాణ సిటిజన్షిప్ ఉండదు కదా, ఆంధ్ర సిటిజన్షిప్ ఉండదు. అదే మీరు అమెరికా కనుక తీసుకుంటే ఆన్ ఏ హోల్ అమెరికన్ సిటిజన్షిప్ ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ మీరు కాలిఫోర్నియా నుంచి అయితే కనుక కాలిఫోర్నియా సిటిజన్షిప్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇండియానా స్టేట్ నుంచి కనుక వస్తే ఇండియానా సిటిజన్షిప్ ఉంటుంది. అక్కడ స్టేట్ సిటిజన్షిప్ వేరే ఉంటుంది, ఆన్ ఏ హోల్ కంట్రీ సిటిజన్షిప్ వేరే ఉంటుంది. అది డ్యూయల్ సిటిజన్షిప్. దానికి దీనికి కన్ఫ్యూజ్ అవ్వదు. ఓకే, సో థర్డ్ వే ఏంటయ్యా అంటే డిప్రివేషన్. ఈ డిప్రివేషన్ అంటే ఏంటి, ఈ మెథడ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దీని యొక్క కంట్రోల్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ మిమ్మల్ని ఇండియన్ సిటిజన్షిప్ కారు, మిమ్మల్ని తీసి పక్కన పడేయాలనుకుంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ అనేది చేయొచ్చు ఆ పద్ధతి. ఎలా, కొత్త రూల్స్ తీసుకొచ్చి పెట్టచ్చు. పొలిటికల్గా చాలా జరుగుతున్నాయి, అవన్నీ ఇక్కడ మనం మాట్లాడకూడదు. ఓకే, సో మన సబ్జెక్ట్కి కన్ఫైన్ అయితే కనుక ఎస్ దెర్ ఈస్ ఎ వే ఆఫ్ లూజింగ్ సిటిజన్షిప్. అదేంటయ్యా అంటే డిప్రివేషన్. డిప్రివేషన్ ఈ సిటిజన్షిప్ లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అనేవి ఎక్కువగా మెజారిటీగా రోల్ అనేది ప్లే చేస్తాయి. ఓకే, సో ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు మనం సిటిజన్షిప్ యాక్ట్ 1955 గురించి మాట్లాడుకున్నాం. ఈ సిటిజన్షిప్ యాక్ట్ 1955 అనేది మనందరికీ తెలిసింది. సో దాని తర్వాత రీసెంట్ గా మనకు తెలిసింది ఏంటి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. అంటే ఏంటి, ఒక సిటిజన్షిప్ యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ని వీళ్ళు అమెండ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం జెన్విన్ గా రావాల్సిన క్వశ్చన్ ఏంటయ్యా అంటే, సిటిజన్షిప్ యాక్ట్ 1955 అనేది ఏదైతే ఉందో దాన్ని మనోళ్ళు ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేసి ఉండొచ్చు అని క్వశ్చన్ రావాలి. ఎందుకంటే రీసెంట్ గా అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది కాబట్టి. పాయింట్ అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు కనుక మనం చూస్తే ఈ సిటిజన్షిప్ యాక్ట్ 1955 ని మన వాళ్ళు ఎన్నిసార్లు అమెండ్ చేశారు అంటే కనుక మన ఇండియన్ గవర్నమెంట్ అనేది 6 times, టోటల్లీ 6 times వీళ్ళు అమెండ్మెంట్ చేశారు. ఎప్పుడెప్పుడు అమెండ్మెంట్ చేశారు, ఆ ఇయర్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు. అంటే ఎందుకు, యూపీఎస్సీ లెవెల్లో ఆ ఇయర్స్ అడగడు, ఏ ఇయర్లో అమెండ్ చేశాడో అడగడు. కాకపోతే స్టేట్మెంట్ ఫ్రేమ్ చేసినప్పుడు కొన్నిసార్లు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లో వాడు అడుగుతాడు, సో ఫార్ ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ హ్యాస్ బీన్ అమెండెడ్ 5 times అంటాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, 6 times వీళ్ళు అమెండ్ చేశారు. అక్కడ 5 times ఉంది అంటే ఆ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో అలా స్టేట్మెంట్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఒకవేళ వాడు ఫ్యాక్చువల్ గా వెళ్తే అప్పుడు మనం దొరికిపోతాం. అలా దొరకకుండా ఉండాలి అంటే డెప్త్ గా వెళ్ళి తెలుసుకోవాలి. ఓకే, సో ఫార్ ఇట్ వాస్ అమెండెడ్ 6 times. ఒకవేళ ఇయర్స్ కూడా కావాలి సార్ అంటే కనుక మనకి ఫస్ట్ 1986 లో ఒకసారి అమెండ్మెంట్ చేశారు, ఆ తర్వాత 1992లో అమెండ్మెంట్ చేశారు, ఆ తర్వాత 2003లో, 2005లో, 2015 అండ్ చివరిసారిగా 2019లో మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 ని వీళ్ళు అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత ఏం తెలుసుకోవాలి, తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఏం చెప్తుందో తెలుసుకోవాలి. సో సింపుల్ గా ఆ బుక్ పక్కన పెట్టండి, మీ దగ్గర ఉన్న సోర్సెస్ పక్కన పెట్టండి, నేను చెప్పింది వినండి. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 మొత్తం కూడా దేని చుట్టూ తిరుగుతుందయ్యా అంటే, ఆ యాక్ట్ లో ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనే ఒక టర్మ్ ఉంటుంది. ఏం టర్మ్ అది, ఇల్లీగల్ మైగ్రెంట్. ఈ టర్మ్ చుట్టూనే ఈ యాక్ట్ అనేది ఉంది. అంటే ఏంటి,
సో జనరల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తున్నాయంటే కొన్ని రిలీజియన్స్ ని వీళ్ళు పిక్ చేసుకున్నారు. అది సెలెక్టివ్ గా చేసుకున్నారా నాన్ సెలెక్టివ్ గా చేసుకున్నారా పక్కన పెట్టండి, కావాలని చేశారా ఆర్ఎల్స్ ఏదైనా రిలీజియన్ మీద కోపంతో చేశారా పక్కన పెట్టండి, అవన్నీ మనకి అనవసరం. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యాక్ట్ లో ఏం చెప్తుందంటే హిందూస్, సిఖ్స్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్ అండ్ క్రిస్టియన్స్ ఇలా కొన్ని రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిలీజియన్కి సంబంధించిన సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక ఎయిదర్ ఇండియాకి మైగ్రేట్ అయితే, ఎక్కడి నుంచి మైగ్రేట్ అయితే ఎయిదర్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ సరౌండింగ్ కంట్రీస్ నుంచి ఎవరైనా మైగ్రేట్ అయితే కనుక వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ అనేది సిటిజన్షిప్ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి ఈ యాక్ట్ యొక్క సారాంశం. ఈ యాక్ట్ మీద చాలా మంది చాలా విధాలుగా కాంట్రవర్సీస్ చేశారు. ఎందుకు? ఇక్కడ ఉన్న రిలీజియన్స్ కనుక మనం గమనిస్తే ఇక్కడ ముస్లిం రిలీజియన్ అనేది లేదు, ఇవన్నీ కూడా నాన్ ముస్లిం రిలీజియన్. సో చాలా మంది మొదలెట్టేశారనమాట ముస్లింస్ ని దొక్కేస్తున్నారని చెప్పి. కానీ వీళ్ళు చేసిన మెయిన్ ఉద్దేశం ఏంటి? ఈ రిలీజియన్స్ కనుక ఒకసారి క్లీన్ గా గమనిస్తే కనుక ఈ రిలీజియన్స్ అన్ని కూడా మైనారిటీస్. ఎక్కడ మైనారిటీస్? ఇండియాలో మైనారిటీసా? కాదమ్మా, ఆఫ్ఘనిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో ఇవి మైనారిటీస్. ఇప్పుడు ఇండియాలో ముస్లిమ్స్ అనేవాళ్ళు మైనారిటీస్, మెజారిటీస్ ఎవరు? హిందూస్. అలాగే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో ఈ రిలీజియన్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా మైనారిటీస్, మరి మెజారిటీస్ ఎవరు? ముస్లిమ్స్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం వాళ్ళ ఉద్దేశం ఏంటయ్యా అంటే వీళ్ళందరూ ఇండియాకి సంబంధించిన వాళ్ళే, కానీ వాళ్ళు ముస్లిమ్స్ అవటం వల్ల అవన్నీ ముస్లిం నేషన్స్ కాబట్టి వాళ్ళకి ఎలాగో అలా అక్కడ ఫెసిలిటీస్ ఇస్తారు అని చెప్పి వీళ్ళు నమ్మారనమాట. అండ్ ఈ నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద ఎక్కువగా అత్యాచారాలు అండ్ డిస్క్రిమినేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవుతారో వీళ్ళందరినీ మనం స్వాగతించి సిటిజన్షిప్ ఇద్దామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావించిందనమాట. అది రైటా, రాంగా, ఎథికల్ గా రైటా, మోరల్ గా రైటా పక్కన పెట్టారు. ఓకే, ఈ యాక్ట్ ని కనుక క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. దాని తర్వాత మనకు తెలియాల్సింది ఏంటి? అసలు మైగ్రెంట్స్ అంటే ఎవరు? ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరు? సో ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటే ఎవరు? మనందరికీ తెలిసింది ఏంటి? వేరే కంట్రీ నుంచి దొంగతనంగా ఇండియాలోకి వచ్చేసి, అంటే ఏంటి, ఇల్లీగల్ గా ఇండియాలోకి వచ్చేసి వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ లేకుండా, వీసాస్ లేకుండా అలా దొంగదారుల్లో వచ్చేస్తే కనుక వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటాం. కానీ ఇంకో కేటగిరీ కూడా ఉంది. ఆ ఇంకో కేటగిరీ ఏంటి అంటే, ఫర్ సపోజ్ ఒక పర్సన్ శ్రీలంక నుంచి ఇండియాకి వచ్చాడు. శ్రీలంక నుంచి మోస్ట్లీ వాడు తమిళనాడు వెళ్ళాడు. సో శ్రీలంక నుంచి తమిళనాడు వెళ్ళాలి అంటే వాడికి పాస్పోర్ట్ ఉండాలి అండ్ ఇండియన్ గవర్నమెంట్ వీసా ఉండాలి. ఆ వీసా అనేది వాడికి 3 months ఇచ్చారనుకుందాం. 3 months తర్వాత కూడా వాడు ఎక్స్ట్రా ఉంటున్నాడు అంటే, ఎక్స్పైర్ అయిపోయిన వీసాతో ఉంటున్నాడు అంటే ఏంటి? ఇన్కరెక్ట్ ట్రావెల్ డాక్యుమెంట్స్ తో ఉంటున్నాడు అని చెప్పి అర్థం. అంటే ఏంటి? వాడు రావటం అఫీషియల్ గా వచ్చాడు, కానీ వాడు టైం అయిపోయిన తర్వాత కూడా ఉంటున్నాడు, అంటే అన్అఫీషియల్ గా ఉంటున్నాడు. సో అలాంటి వాళ్ళు కూడా ఇల్లీగల్ మైగ్రెంట్స్. కొంతమంది ఏం చేస్తారు? కొంతమంది వితౌట్ ప్రాపర్ ట్రావెల్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఇమిగ్రేషన్ సెంటర్స్ లో దొరికిపోతారు. వాళ్ళని మళ్ళీ బయటికి పంపించాలని చెప్పి చూస్తారు. సో అలాంటప్పుడు వీళ్ళని డిపోర్టేషన్ మీద ఒక ప్లేస్ లో ఉంచుతారనమాట. సో వాళ్ళు కూడా ఇల్లీగల్ మైగ్రెంట్స్. పాయింట్ అర్థమవుతుందా? సో ఇలా ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనే మీనింగ్ కూడా మనకు తెలియాలి. ఎందుకు? స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ టైప్స్ లో దీని యొక్క డెఫినేషన్ కూడా వాడు అడుగుతూ ఉంటాడు. ఓకే, దాని తర్వాత మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 లో మన పెద్ద మనుషులు ఏం చేశారు? ఒక డేట్ అనేది పెట్టారు. మనం చెప్తున్నాం ఏంటి, ఎవరైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉంటారో వాళ్ళు ఇండియాలోకి వస్తే వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తాం. కానీ ఎప్పుడు? ఒక టైం లైన్ పెట్టారు. ఆ టైం లైన్ ఏంటి అంటే December 31st, 2014. అంటే December 31st, 2014 కంటే ముందు ఆర్ఎల్స్ అదే రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా, ఒకవేళ వాళ్ళందరూ కూడా పైన మెన్షన్ చేసిన రిలీజియన్స్ కి సంబంధించి ఉంటే అండ్ పైన మెన్షన్ చేసిన కంట్రీస్ కి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తారు. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టే ముస్లిమ్స్ కమ్యూనిటీ గురించి ఇక్కడ మాట్లాడలేదు. ఎందుకు? గవర్నమెంట్ ఉద్దేశం ప్రకారం ముస్లిమ్స్ అనేవాళ్ళు మిగతా కంట్రీస్ అంటే ఆఫ్ఘనిస్తాన్ లో, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో అక్కడ మెజారిటీస్ కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఉండదని చెప్పి వాళ్ళు భావించారనమాట. ఓకే, కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మరి శ్రీలంక ఏం పాపం చేసిందండి?
శ్రీలంకలో తమిళియన్స్ కూడా మైనారిటీసే కదా. పాయింట్ అర్థమవుతుందా? అండ్ అలాగే పాకిస్తాన్లో కొన్ని ముస్లిం కమ్యూనిటీస్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా అక్కడ మైనారిటీస్. పాయింట్ అర్థమవుతుందా? సో ఇలా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, లేవు అని చెప్పట్లేదు. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ డ్రాబ్యాక్స్ యాక్ట్ ప్రకారంగా చూస్తే ఇది పాయింట్. సో దాని తర్వాత చూస్తే కనుక రైట్, ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ హోల్ కాన్సెప్ట్ దేని మీద రన్ అవుతుంది? సిటిజన్షిప్ ప్రొవైడ్ చేస్తాము అనే కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది. ఎప్పుడైతే వీళ్ళు సిటిజన్షిప్ ని ప్రొవైడ్ చేస్తాము అంటున్నారో, ఒక సివిల్ ఆస్పిరెంట్ గా మనకు గుర్తు రావాల్సింది ఏంటి? మాస్టారు, సిటిజన్షిప్ ఇవ్వాలి అంటే కనుక మన దగ్గర 5 రకాలైన పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు ఈ పెద్ద మనుషులందరికీ ఏ పద్ధతిలో ఇస్తారు? పాయింట్ అర్థమవుతుందా? న్యాచురలైజేషన్ పద్ధతిలో ఇస్తారా, డెసెంట్ పద్ధతిలో ఇస్తారా, బర్త్ పద్ధతిలో ఇస్తారా, రిజిస్ట్రేషన్ పద్ధతిలో ఇస్తారా, ఆర్ఎల్స్ అక్వైరింగ్ నేచర్ లో ఇస్తారా? ఒకసారి కనుక మనం ఆలోచిస్తే మీరే చెప్పండి, మనకున్న 5 ways లో ఏ వేలో మనకి ఈ సిటిజన్షిప్ ని ఇవ్వచ్చు? త్రూ న్యాచురలైజేషన్. పాయింట్ అర్థమవుతుందా? వీళ్ళందరికీ సిటిజన్షిప్ వస్తుంది, కానీ ఏ పద్ధతి ద్వారా వస్తుంది? న్యాచురలైజేషన్ పద్ధతి ద్వారా వస్తుంది. దాని తర్వాత రిలాక్సేషన్స్ కొన్ని ఇచ్చారనమాట. ఎందుకు రిలాక్సేషన్స్ ఇచ్చారు అంటే, ఇందాక మనం న్యాచురలైజేషన్ వే గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ న్యాచురలైజేషన్ వేలో మనం ఎన్ని ఇయర్స్ అని చెప్తున్నాం? 11 years అని చెప్తున్నాం. కానీ ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లో వాళ్ళు ఆ 11 years ని తీసేసి 6 years అని పెట్టారు. జనరల్ గా అయితే 11 years అని ఉండాలి, కానీ వీళ్ళ కోసం సపరేట్ గా వీళ్ళు ఏం చేశారంటే 6 years అని చెప్పి పెట్టారు. ఇది ఒక రిలాక్సేషన్. ఇంకో రిలాక్సేషన్ ఏంటి? వీళ్ళ మీద ఎవరైతే ఇల్లీగల్ గా వస్తున్నారో, ఒకవేళ వాళ్ళు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లో ప్రొవైడ్ చేసిన ప్రొవిజన్స్ అన్నిటికీ వీళ్ళు సూటబుల్ అవుతున్నారో, వాళ్ళ మీద ఈ ఫారినర్స్ యాక్ట్ ఆఫ్ 1946 కానీ ఆర్ఎల్స్ పాస్పోర్ట్ యాక్ట్ ఆఫ్ 1920 కానీ వర్తించదు. ఒకవేళ మీరు ఇల్లీగల్ మైగ్రెంట్, మీరు పాకిస్తాన్ నుంచి వస్తున్నారు, మీరు హిందూ మైనారిటీ, మీ మీద ఈ యాక్ట్స్ అనేవి వర్తించవు. ఒకవేళ మీరు ముస్లిం, పాకిస్తాన్ నుంచి వస్తున్నారు, ఇల్లీగల్ మైగ్రెంట్, అప్పుడు ఈ 2 యాక్ట్స్ ఆధారంగా మీ మీద ప్రాసిక్యూషన్ నడుస్తుంది. పాయింట్ అర్థమవుతుందా? ఈ 2 యాక్ట్స్ అనేవి వీళ్ళ మీద పనిచేయవు. ఇంకోటి ఏంటి? ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో, వాళ్ళు రైట్ అప్లికేషన్ పెట్టుకున్నారా, రాంగ్ అప్లికేషన్ పెట్టుకున్నారా, ఆ అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారా, యాక్సెప్ట్ చేయలేదో పక్కన పెట్టండి. సో ఎవరైతే అప్లికేషన్ కి అప్లై చేస్తారో వాళ్ళందరినీ కూడా ఇల్లీగల్ మైగ్రెంట్ స్టేటస్ నుంచి తొలగిస్తారనమాట. ఒకవేళ అది యాక్సెప్ట్ కాకపోతే అప్లికేషన్, అప్పుడు మళ్ళీ వాళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్ కిందకి వచ్చేస్తారు. ఓకే, సో ఇవి రిలాక్సేషన్. అండ్ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, మనకి 6th schedule కొన్ని స్టేట్స్ ఉంటాయి. ఆ 6th schedule దేని గురించి మాట్లాడుతుంది? ట్రైబల్ ఏరియాస్ గురించి మాట్లాడుతుంది. ఐడియా ఉందా? ఈ ట్రైబల్ ఏరియాస్ గురించి మాట్లాడేటప్పుడు మనకి 4 states ముఖ్యంగా ఉంటాయి. ఏంటవి? అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఏదైతే ఉందో ఇది ఇక్కడ పనిచేయదు. అంటే ఏంటి? ఇక్కడ ఉన్న ఇల్లీగల్ మైగ్రెంట్స్ అది పనిచేయదు. 6th schedule లో ఉన్న స్టేట్స్ లో అది పనిచేయదు. ఇంకో ఎక్సెప్షన్ ఏంటంటే, ఇన్నర్ లైన్ పర్మిట్ ఉన్న స్టేట్స్ లో ఈ యాక్ట్ అనేది పనిచేయదు అనమాట. అంటే అందులో ఉన్న ఇల్లీగల్ మైగ్రెంట్స్ కి ఈ యాక్ట్ అనేది వర్తించదు. ఇక్కడ మనకి డౌట్ రావాల్సింది ఏంటంటే, ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఏంటి? మనకి ఎలాగో 6th schedule గురించి తెలుస్తుంది, పాలిటీలో మనం చదువుతాం. మరి ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఏంటి? దీనికి ఇంకో చరిత్ర ఉంటుంది. ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ కనుక మనం గమనిస్తే, యాక్చువల్గా ఇది బ్రిటిషర్స్ తీసుకొచ్చిన ఒక రూల్ అనమాట. అది ఏంటంటే, బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్ 1873లో ఏంటది? బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్ 1873లో ఈ బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే ఈ యాక్ట్ ని తీసుకొస్తారు. ఈ యాక్ట్ ప్రకారం ఏంటి? ఏదైతే స్టేట్స్ ఈ యాక్ట్ లో మెన్షన్ చేయబడి ఉన్నాయో ఆ స్టేట్స్ లోకి బయట వాళ్ళు రాకూడదు. అది యాక్చువల్ గా ఈ యాక్ట్ యొక్క ఉద్దేశం. తర్వాత ఏమవుతుంది? ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారు. మన వాళ్ళు దాన్ని కంటిన్యూ చేసి ఏవైతే స్టేట్స్ ఆ యాక్ట్ కిందకు వస్తున్నాయో ఆ స్టేట్స్ లో ఇండియన్ సిటిజన్స్ ని వెళ్లకుండా వీళ్ళు చూస్తారనమాట. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్ మనం తెలంగాణ స్టేట్ లో ఉన్నాం, ఇక్కడ నుంచి మనం ట్రిప్ కి వెళ్ళాలనుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? ఈ ఇన్నర్ లైన్ లిమిట్ ఉన్న స్టేట్స్ కి వెళ్ళాలనుకుంటున్నాం. అసలు ఈ ఇన్నర్ లైన్ లిమిట్ ఎక్కడుంది? ఏ స్టేట్స్ లో ఉంది? మనకి
అరుణాచల్ ప్రదేశ్లో, నాగాల్యాండ్, మిజోరాం అండ్ రీసెంట్గా మణిపూర్లో. అంటే ఏంటి, ఈ 4 స్టేట్స్లో మనం టూర్కి వెళ్ళాలంటే ఆర్ఎల్స్ మనం అక్కడ తిరగాలన్నా కానీ, ఆర్ఎల్స్ అక్కడ మనం ఏమైనా ల్యాండ్ కొనాలన్నా కానీ ఏం చేయాలి, మన దగ్గర పర్మిట్ ఉండాలి. ఆ పర్మిట్ ఉంటేనే మనం అక్కడ తిరగగలం, కొన్ని పనులు చేయగలం అక్కడ. సో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఇండియాలోనే ఉంటాయమ్మా మనకి. ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ ఉన్న స్టేట్లో మనం ఆ ట్రైబ్ జనరల్గా ఎందుకు ఉంటున్నాయి ఇవి, ఎందుకంటే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఇక్కడ మెన్షన్ చేయబడిన స్టేట్స్ మెజారిటీగా మనకి ట్రైబల్ ఏరియాస్ కనిపిస్తాయి. ఆ ట్రైబల్ ఏరియాస్లోకి వెళ్ళి మనం ఇష్టం వచ్చినట్టు మనం చేస్తామంటే కుదరదు కదా. ఆ ట్రైబల్ ఇంట్రెస్ట్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం కోసం ఇండియన్ గవర్నమెంట్ అనేది కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతుంది అన్నమాట. ఓకే, సో అలా ఆ ఇన్నర్ లైన్ లిమిట్ లో ఉన్న స్టేట్స్ లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది అక్కడ వచ్చిన ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అది వర్తించదు. సో ఇంతకీ క్రిటిసిజం గురించి మనం మాట్లాడుకుంటే డెప్త్ గా వెళ్లాల్సిన అవసరం లేదు. అసలు క్రిటిసిజమ్స్ ఏమున్నాయి? క్రిటిసిజమ్స్ ఇందాక నేను చెప్పినట్టు ఈ అహ్మదియాస్ అండ్ హజారాస్ ఇన్ పాకిస్తాన్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ముస్లిం మైనారిటీస్. అంటే ఏంటి, అక్కడ ఉన్న మైనారిటీస్ బట్ దే బిలాంగ్స్ టు ముస్లిం కమ్యూనిటీ. వాళ్ళకి సిఏఏలో ప్లేస్ లేదు. సిఏఏలో వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటి, మైనారిటీస్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం. వీళ్ళు ఏం చెప్తున్నారు, అహ్మదియాస్ కానీ హజారాస్ కానీ పాకిస్తాన్ లో అండ్ ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన వాళ్ళల్లో వీళ్ళు అక్కడ మైనారిటీస్, మరి వీళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు? ఇది పాయింట్ నెంబర్ 1. ఇంకోటి ఏంటి, రోహింగ్యాస్ ఇన్ మ్యాన్మర్. ఈ రోహింగ్యాస్ కూడా మైనారిటీస్ అక్కడ. సో వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు? మీరు మైనారిటీకి ఛాన్స్ ఇస్తామంటున్నారు, బట్ రోహింగ్యాస్ అనే వాళ్ళు మైనారిటీస్ అక్కడ, బట్ వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పి ఇంకో పాయింట్ వస్తుంది. ఇంకోటి ఏంటి, శ్రీలంకలో ఉన్న తమిళియన్స్. సో వీళ్ళు కూడా అక్కడ మైనారిటీస్ కదా, మరి వీళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు? మీరు మైనారిటీస్కి ఛాన్స్ ఇస్తున్నామని చెప్తున్నారు, బట్ వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి కొంతమంది అజిటేషన్స్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 ఏం చెప్తుందమ్మా, రైట్ టు ఈక్వాలిటీ గురించి చెప్తుంది. కానీ ఈ యాక్ట్ లో ఈక్వాలిటీ ఎక్కడుంది అని చెప్పి కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు ఈక్వాలిటీ గురించి క్వశ్చన్ చేస్తున్నారు? ఇక్కడ రిలీజియస్ ఈక్వాలిటీ లేదు కదా. కొన్ని ఫ్యూ రిలీజియన్స్ ని వీళ్ళు పిక్ చేస్తున్నారు, నాన్ ముస్లిమ్స్ ని పిక్ చేస్తున్నారు, ముస్లిమ్స్ ని పిక్ చేసుకోలేదు అని చెప్పి కొంతమంది యాజిటేషన్ చేస్తున్నారు. దాని తర్వాత ఇంకోటి ఏంటి, డేట్ ఆఫ్ ఎంట్రీ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. డేట్ ఆఫ్ ఎంట్రీ మీద కూడా ఒక ఇష్యూ ఉంది. ఆ డేట్ ఆఫ్ ఎంట్రీ అంటే December 31st, 2014. December 31st, 2014 కంటే ముందు వచ్చిన వాళ్ళు యాక్ట్ లో ఎలిజిబుల్. బట్ వాట్ అబౌట్ పీపుల్ హు ఆర్ కమింగ్ ఆఫ్టర్ December 31st? వాళ్ళ పరిస్థితి అది ఒక పాయింట్, క్రిటిసిజం. ఇంకోటి ఏంటంటే ఎక్స్క్లూజివ్ డిస్క్రిషన్ టు గవర్నమెంట్ చేతిలో డిస్క్రిషన్ ఉంది. గవర్నమెంట్ ఒక పర్సన్ చూపించి వీడు మైనారిటీ, వీడికి ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారు. గవర్నమెంట్ చేతిలో రూల్స్ అనేవి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చుకోవాలి. సో ఇవన్నీ కూడా క్రిటిసిజమ్స్. ఇవన్నీ ఎందుకు మనం చదవాలి? మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకవేళ క్వశ్చన్ కనుక అడిగితే వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అలా అడిగినప్పుడు మనం ఏం చేయాలి? ఫాస్ట్ గా పాయింట్స్ జనరేట్ చేయాలంటే సింపుల్ అండి. మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక క్వశ్చన్ మీకు 7 minutes ఉంటుంది. ఈ 7 minutes లో ఫస్ట్ ఒక 30 seconds ఆ క్వశ్చన్ చదవడానికి సరిపోతుంది. ఇంకో బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే కనుక 1 minute 30 seconds పడుతుంది ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి. ఇంకా మీ దగ్గర మిగిలేదు రఫ్గా 5 minutes. ఈ 5 minutes లో మీరు ఫ్రేమ్ చేసుకోవాలి అండ్ 5 minutes లో మీరు ఆన్సర్ రాయాలి, ఎఫెక్టివ్ ఆన్సర్ రాయాలి. పాయింట్ అర్థమవుతుందా? సో ఇది మీకు అప్పుడు యూజ్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ మనం పాయింట్ టు పాయింట్ మనం ఇక్కడ డిస్కస్ చేసాం కాబట్టి ఈ సైడ్ హెడ్డింగ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే లోపల ఉన్న కంటెంట్ మీరు రాయొచ్చు. అది బై క్వశ్చన్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ద్వారా వచ్చేస్తుంది. రైట్. తర్వాత ఇప్పుడు అసలైన పాయింట్ ఏంటి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రూల్స్ ఆఫ్ 2024. అసలు ఈ రూల్స్ లో వీళ్ళు ఏం మెన్షన్ చేశారో చూద్దాం. అసలు ఈ రూల్స్ తీసుకురావటమే లేట్గా తీసుకొచ్చారు. అప్పుడెప్పుడో 2019లో యాక్ట్ ఇస్తే ఇప్పుడు నిద్రలేచి 2024లో రూల్స్ పెడుతున్నారు అన్నమాట. ఏంటి ఆ రూల్స్ అంటే, ఫస్ట్ రూల్ వచ్చేసి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ లో ఎవరైతే రెఫ్యూజీస్ ఉన్నారో, అంటే కింద మనం మాట్లాడుకున్నట్టు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సిటిజన్షిప్ ని అక్వైర్ చేయాలంటే కనుక ఇన్ ద కండిషన్స్ చూసాం. ఇప్పుడు ఆ కండిషన్ కి సంబంధించిన రూల్స్, ఆ ప్రాసెస్ ఒకసారి చూద్దాం. ఫర్ సపోజ్ ఒక పర్సన్ కనుక ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి వాడు ఇండియన్ సిటిజన్ అవ్వాలి అంటే కనుక ఫస్ట్ వాడు ఏం చేయాలంటే హీ నీడ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ దాట్ నేను మంచోని,
నేను 6 ఇయర్స్ నుంచి ఇండియాలో ఉంటున్నాను, నాకు 8th షెడ్యూల్లో ఉన్న లాంగ్వేజ్ నాకు తెలుసు. ఎందుకు 8th షెడ్యూల్లో ఉన్న లాంగ్వేజ్ తెలుసు అని చెప్పాలి? ఎందుకంటే ఈ ప్రాసెస్ మొత్తం గివింగ్ సిటిజన్షిప్ టు ఏ పర్సన్ త్రూ న్యాచురలైజేషన్ వే కాబట్టి. పాయింట్ అర్థమవుతుందా? సో ఇక్కడ ఈ రెఫ్యూజీస్ ఎవరైతే ఉంటారో ఈ రెఫ్యూజీస్ వీళ్ళు క్యారెక్టర్ వోచర్స్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్. అంటే ఏంటి? మనం జనరల్ గా కాంటాక్ట్ సర్టిఫికేట్ కోసం వెళ్తాం, ఆర్ఎల్స్ టీసీ కోసం మన స్కూల్కి వెళ్తాం. అలాగే ఈ రెఫ్యూజీస్ ఎవరైతే ఉంటారో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను మంచోని అని చెప్పి సైన్ పెట్టివ్వండి అని చెప్పి అడగాలి. అది పాయింట్ నెంబర్ 1. దాని తర్వాత వీడు ఏం చేయాలి? దాని తర్వాత డిక్లరేషన్ ఆఫ్ ఫెమిలియారిటీ విత్ షెడ్యూల్ లాంగ్వేజ్. అంటే 8th షెడ్యూల్ ఉన్న లాంగ్వేజెస్ లో ఏదో ఒక లాంగ్వేజ్ లో వీడికి ఫెమిలియారిటీ ఉందని చెప్పి వీడు డిక్లరేషన్ ఇవ్వాలి. ఇది రెండో స్టెప్. దాని తర్వాత ఏంటి? దాని తర్వాత ఈ అప్లికేషన్ టు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ అని చెప్పి కొత్త పెట్టారనమాట. సో దీని ఆధారంగా ఏంటి? వీడు డిజిటల్ గా వీడు అప్లికేషన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు వీడు డిజిటల్ గా వీడు ప్రొవైడ్ చేయొచ్చు. ఆ ప్రొవిజన్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఇంకో ప్రొవిజన్ ఏముందంటే వీడు డిజిటల్ గా సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తాడు, కానీ వీడు ఫిజికల్ గా వెళ్ళి అటెండ్ అవ్వాలి. అలాంటప్పుడు డిజిటల్ పెట్టడం ఎందుకో తెలియదు. డిజిటల్ గా అప్లోడ్ చేయొచ్చు, కానీ ఆ వెరిఫికేషన్ డిజిటల్ గా అవుతుంది, బట్ వీడు ఫిజికల్ గా వెళ్ళి అక్కడ నుంచోవాలి, ఆ పర్సన్ చూడాలి కదా. ఓకే, పాయింట్ అర్థమైందా? అది. దాని తర్వాత ఇంకో రూల్ ఏంటంటే కొన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వీడు ప్రొడ్యూస్ చేయాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి? అసలు ఈ సిటిజన్షిప్ ఎందుకు ఇస్తున్నారు? వాడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు కాబట్టి, వాడు అక్కడ మైనారిటీ కాబట్టి ఇస్తున్నారు. అసలు వచ్చిన పర్సన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడని చెప్పి తెలియాలంటే ఏం చేయాలి? వాడు కొన్ని డాక్యుమెంట్స్ వీడు ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఏంటవి? బర్త్ సర్టిఫికేట్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఐడెంటిటీ డాక్యుమెంట్స్ కానీ, ల్యాండ్ రికార్డ్స్ కానీ, తర్వాత ప్రూఫ్ ఆఫ్ యాన్సెస్ట్రీ ఫ్రమ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ టు సపోర్ట్ దర్ సిటిజన్షిప్. అంటే ఏంటి? నేను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాను, పాకిస్తాన్ నుంచి వచ్చానని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒక సర్టిఫికేట్ పెట్టాలి. ఇంకో రూల్ ఏం తీసుకొచ్చారు వీళ్ళు? వెరిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ డేట్. మనం ఆ డేట్ గురించి మాట్లాడుతున్నాం కదా, 31st December 2014. వీడు 31st December 2014 ముందు వచ్చాడని చెప్పి ఎలా తెలుస్తుంది? సో ఆ ముందు వచ్చాడని చెప్పి తెలియాలంటే ఏదో ఒక సర్టిఫికేట్ అయితే ఉండాలి, ఏదో ఒక డాక్యుమెంట్ అయితే ఉండాలి. వీళ్ళు ఏం అడుగుతున్నారు? వీళ్ళు ఏ డాక్యుమెంట్స్ పెట్టారు? ఆధార్ కార్డ్ కానీ, రేషన్ కార్డ్ కానీ, లైసెన్స్ కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఇవ్వాలని చెప్పి పెట్టారు. నాకు తెలియక అడుగుతున్నాను, నాకైతే అర్థం కాదు. రెఫ్యూజీస్ కి రేషన్ కార్డు ఇస్తారా? ఆధార్ కార్డు ఇస్తారా? అక్కడ మీకు కనిపించలేదా లూప్ హోల్? బట్ వీళ్ళు ఏమడుగుతున్నారు? ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ ఏదో ఒకటి. వీళ్ళు 20 డాక్యుమెంట్స్ ఇచ్చారు లిస్ట్ లో, ఆ 20 డాక్యుమెంట్స్ లో ఏదో ఒక డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ ఆధార్ కార్డు ఇవ్వకపోయినా, రేషన్ కార్డు ఇవ్వకపోయినా ఏదో డాక్యుమెంట్ ఇస్తారు. బట్ వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటి? December 31st 2014 కంటే ముందు వచ్చామని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. దాని తర్వాత డిజిటల్ సర్టిఫికేట్ ఒకటి వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. మనం వ్యాక్సినేషన్ వేసుకున్నప్పుడు మనకు సర్టిఫికేట్ ఇస్తారు కదా, కింద మన ప్రైమ్ మినిస్టర్ బొమ్మ ఉంటుంది. సో అలాగే మన వాళ్ళు ఏం చేస్తారంటే వీడన్నీ పాస్ అయ్యాడని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు వీడు సిటిజన్ అయిపోతాడు, జనజీవన స్రవంతిలో కలిసిపోతాడు అనమాట. దాని తర్వాత అసలైన విషయం ఏంటయ్యా అంటే ఈ ఎన్ఆర్సి, ఎన్పిఆర్ గురించి మనకి తెలియాలి. ఇది ఇర్రిలవెంట్ అని చెప్పి మీరు అనుకోవచ్చు, కానీ అసలు ఎన్ఆర్సి అంటే ఏంటి, ఎన్పిఆర్ అంటే ఏంటో ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఆస్పిరెంట్ గా మన దగ్గర ఉండాలి. ఎన్ఆర్సి అంటే ఏంటి? పేరులోనే ఉంది, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్. ఎన్పిఆర్ అంటే ఏంటి? నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. ఇవి రెండు ఒకటేనా? ఆర్ఎల్స్ రెండు వేరే వేరే? రెండింటికి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఇది తెలుసుకోవాలి, తెలుసుకుందాం. సో జనరల్ గా ఈ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎన్పిఆర్. ఈ ఎన్పిఆర్ లో రిజిస్టర్ అవ్వాలి అంటే కనుక కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఏంటవి? నెంబర్ 1, ఏదైనా పర్సన్ 6 months నుంచి ఇండియాలో ఉంటున్నాడు అండ్ అలాగే నెక్స్ట్ 6 months వరకు ఇండియాలో ఉంటాడు అని చెప్పి ఇప్పుడు డిక్లేర్ చేయాలన్నమాట. అంటే ఏంటి? సో ఇక్కడ ఆల్ పీపుల్ స్టేయింగ్ ఇన్ ఇండియా 6 months and above and who intends to reside for 6 months or more including foreigners. పాయింట్ అర్థమవుతుందా? 6 months and above ఎవరైతే ఉంటున్నారో, అలాగే who is having intention to stay 6 months and above.
వాళ్ళందరూ కూడా ఇందులో రిజిస్టర్ అవ్వాలి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంక్లూడింగ్ ఫారినర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి, ఒక మాటలో చెప్పాలంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కడు ఇందులో రిజిస్టర్ అవ్వాల్సిందే. వాడు ఇండియనా ఫారినరా పక్కన పెట్టండి, ప్రతి ఒక్కడు అవ్వాల్సిందే ఇందులో డెఫినేషన్ ప్రకారం. అవుతారా అవరం? సెకండ్ పాయింట్ అర్థమవుతుందా? రైట్. తర్వాత అసలు ఈ ఎన్పిఆర్ అనేది ఎప్పుడు ప్రిపేర్ చేశారు? ఈ ఎన్పిఆర్ అనేది 2011 సెన్సెస్ ఎప్పుడైతే జరిగిందో ఆ సెన్సెస్ కి ప్యారలల్ గా ఇది ప్రిపేర్ చేశారు. దీన్ని ఎప్పుడు అప్డేట్ చేశారు? 2015లో అప్డేట్ చేశారు. అండ్ తర్వాత ఎప్పుడు అప్డేట్ చేయాలి? 2020లో అప్డేట్ చేయాలి. కానీ 2020లో అప్డేట్ చేశారా? చేయలా. ఎందుకు? కోవిడ్. తర్వాత నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా సరే, ఇదర్ ప్రెసెంట్ గవర్నమెంటా ఆర్ ఎల్స్ కొత్త గవర్నమెంట్ ఏదైనా వచ్చి ఫామ్ అయినా సరే, నెక్స్ట్ చేయాల్సిన మెయిన్ ఏంటంటే అంటే సెన్సెస్ అనేవి చేయాలి. ఇక్కడ ఇంకో విషయం, మీకు రీసెంట్ గా మనకి ఒక విషయం అనేది ట్రెండ్ అవుతుంది. ఏంటంటే క్యాస్ట్ సర్వే. ఐడియా ఉందా? క్యాస్ట్ సర్వే అనేది చాలా మంది పొలిటీషియన్స్ చెప్తున్నారు, చాలా మంది పొలిటికల్ పార్టీస్ చెప్తున్నారు. సో నా క్వశ్చన్ ఏంటి అంటే, ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ క్యాస్ట్ సెన్సెస్ అండ్ క్యాస్ట్ సర్వే? క్యాస్ట్ సెన్సెస్ అలాగే క్యాస్ట్ సర్వే ఏదైనా డిఫరెన్స్ ఉందా? ఒకవేళ డిఫరెన్స్ ఉంటే ఏంటది? నా పాయింట్ అర్థమవుతుందా? రైట్. అది మీరు తర్వాత మీరు ఏం చేస్తారు, ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు వర్క్ చేయాలి. ఓకే, ఒక హింట్ ఇస్తున్నాను. దేర్ ఇస్ అ డిఫరెన్స్. క్యాస్ట్ సర్వే అండ్ క్యాస్ట్ సెన్సెస్ రెండు ఒకటి కాదు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, క్యాస్ట్ సర్వే అంటే ఏంటి, క్యాస్ట్ సెన్సెస్ అంటే ఏంటో మీ వర్క్ అనమాట. ఓకే, రైట్. తర్వాత ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ ఈ ఎన్పిఆర్ లో పార్టిసిపేట్ చేయాలి, కానీ అస్సాం మాత్రం ఇందులో పార్టిసిపేట్ చేయదు. ఎందుకు? అస్సాంకు ఇంకో స్పెషల్ స్టోరీ ఉంటుంది. అస్సాం అకార్డ్ అని చెప్పి ఇంకో స్టోరీ ఉంటుంది. అందులో మనం వెళ్ళిపోయామంటే ఇది కంప్లీట్ పాలిటీ క్లాస్ అయిపోతుంది. ఓకే, అస్సాం అకార్డ్ గురించి ఒకసారి చదవండి. ఎందుకు అస్సాం అనేది ఎన్పిఆర్ లో పార్టిసిపేట్ చేయట్లేదు. దాని తర్వాత ఎన్పిఆర్ ఈజ్ నాట్ ఏ సిటిజన్షిప్ ఎన్యూమరేషన్ డ్రైవ్. ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఎన్పిఆర్ అనేది ఇట్ ఈస్ నాట్ అండ్ సిటిజన్షిప్ ఎన్యూమరేషన్ డ్రైవ్. ఇది జస్ట్ ఏంటంటే ఇండియాలో ఎవరెవరు ఉన్నాడో తెలుసుకోవడం కోసమే. ఇందులో కనుక రిజిస్టర్ అయితే మనకి సిటిజన్షిప్ వస్తుందని కాదు. పాయింట్ అర్థమవుతుందా? ఇందులో ఎందుకంటే ఇండియన్ సిటిజన్స్ తో పాటు ఫారినర్స్ కూడా ఇందులో ఎన్రోల్ అవుతున్నారు. అసలు ఇది ఎందుకు పెట్టారు ఎన్పిఆర్ అనేది? వెరీ సింపుల్. ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరో తెలుసుకోవడం కోసం పెట్టారు ఎన్పిఆర్ అనేది. పాయింట్ అర్థమవుతుందా? రైట్. తర్వాత ఇట్ ఈస్ కంపల్సరీ ఫర్ ఆల్ ఇండియన్ రెసిడెంట్స్ టు రిజిస్టర్ విత్ ఎన్పిఆర్. అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఇందులో రిజిస్టర్ అవ్వాల్సిందే ఈ డెఫినేషన్ ప్రకారం. అండ్ నేను ఇందాక చెప్పినట్టు దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరో తెలుసుకోవడం కోసం. ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎలా తెలుస్తారు? మీరు రిజిస్టర్ అవుతున్నారు అంటే అడుగుతారు కదా, మీ పేరేంటి, మీ ఊరేంటి, మీ అడ్రస్ ఏంటి, మీరు ఎక్కడ ఉన్నారు, మీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్, అన్ని కార్డులు అడుగుతారు. ఫారినర్ అయితే పాస్పోర్ట్, వీసా ఇవన్నీ అడుగుతారు. అందులో మనకు తెలిసిపోతుంది వీడు ఇల్లీగల్ మైగ్రెంటా, నార్మల్ మైగ్రెంటా. పాయింట్ అర్థమవుతుందా? సో అందుకని చెప్పి ఎన్పిఆర్ తీసుకుంటారు. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎన్పిఆర్ ఈజ్ నాట్ ఏ సిటిజన్షిప్ ఎన్యూమరేషన్. అండ్ ఎన్పిఆర్ లో మనకి ఫారినర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు. తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎన్ఆర్సి గురించి తెలుసుకోవాలి. ఎన్ఆర్సి అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. అండ్ ఇక్కడ ఏంటి, ఈ ఎన్ఆర్సిలో మనం ఇండియన్ born or Indian parents or staying in India for 11 years are eligible for citizenship. అంటే ఏంటి? ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ఈ స్టేట్మెంట్ చదివిన వెంటనే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? ఈ స్టేట్మెంట్ ఏముంది? ఇండియన్ born అంటే ఏంటి? ఇండియన్ సిటిజన్షిప్. వేస్ ఆఫ్ అక్వైరింగ్ ఇండియన్ సిటిజన్షిప్ లో ఒక వే ఏంటి? బై బర్త్. పాయింట్ అర్థమవుతుందా? ఇది ఇండైరెక్ట్ గా అదే చెప్తుంది. ఏంటి? ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో ఇద్దరు బై బర్త్ కానీ, బై న్యాచురలైజేషన్ కానీ, బై రిజిస్ట్రేషన్ కానీ, బై డెసెంట్ కానీ అందరూ ఇందులో రిజిస్టర్ అవ్వాలి అని చెప్పి ఒక్క స్టేట్మెంట్ లో చెప్తున్నారు అనమాట. తర్వాత ఇట్ వాస్ ఫస్ట్ ప్రిపేర్డ్ ఇన్ 1951 సెన్సెస్ అండ్ ఇట్ వాస్ నాట్ అప్డేటెడ్ రెగ్యులర్లీ. దాంతోపాటు అస్సాం ఈస్ ద ఓన్లీ స్టేట్ ఇన్ కంట్రీ వేర్ ఎన్ఆర్సి ఈజ్ అప్డేటెడ్. ఇందాక ఎన్పిఆర్ లో అస్సాం అనేది పార్టిసిపేట్ చేయదు. కానీ ఇండియాలో ఉన్న ఒకే ఒక్క స్టేట్ రీసెంట్ గా అప్డేట్ అయిన స్టేట్ ఏదైనా అంటే దట్ ఈస్ అస్సాం. మనం రీసెంట్ గా 2-3 years బ్యాక్ న్యూస్ పేపర్స్ లో పెద్ద ఇష్యూ అయిందనమాట. ఒక ఇండియన్ సోల్జర్ ఎవడైతే ఉంటాడో వాడి పేరు లేదు ఎన్ఆర్సీలో, తీసేశారు.
సో అవన్నీ పాలిటిక్స్ పక్కన పెట్టండి, అది ఎలా జరిగింది ఏంటి అనేది మనకు అనవసరం. బట్ మనకు గుర్తుండాల్సింది ఏంటంటే అంటే ఎన్ఆర్సీ ఏదైతే ఉంటుందో ఈ ఎన్ఆర్సీలో మనం ఎవరు ఉంటారు, ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఉంటారు. అంటే ఏంటి, ఎన్ఆర్సీలో లేని వాళ్ళందరూ ఎవరు, నాన్ సిటిజన్స్ అని చెప్పి ఇండైరెక్ట్ గా అర్థం అనమాట. అందుకని చాలా స్టేట్స్ ఈ ఎన్ఆర్సీని అపోజ్ చేస్తున్నాయి, ఎన్పిఆర్ని అపోజ్ చేస్తున్నాయి. కొన్ని స్టేట్స్ ఓకే చెప్తున్నాయి. దాని తర్వాత ఎన్ఆర్సీ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎన్పిఆర్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటయ్యా అంటే ఈ ఎన్ఆర్సీ గురించి చదువుతారు, ఎన్పిఆర్ గురించి చదువుతారు, మొత్తం చదువుతారు. కానీ ఎగ్జామ్ లో కనుక వీడు ఈ స్టేట్మెంట్ అడిగాడు అంటే కనుక దొరికిపోతారు. ఎందుకు, ఎన్పిఆర్ ఎన్ఆర్సీ రెండు కంపేర్ చేస్తే ఎన్పిఆర్ లో ఎవరు ఉంటారమ్మా, ఇండియన్ సిటిజన్స్ అండ్ ఫారినర్స్ ఉంటారు. ఎన్ఆర్సీలో ఎవరు ఉంటారు, ఇండియన్ సిటిజన్స్ ఉంటారు. అంటే ఏంటి, ఏది దేనిలో సబ్సెట్, ఎన్ఆర్సీ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎన్పిఆర్. పాయింట్ అర్థమవుతుందా, ఆ టర్మ్ అర్థమవుతుందా, టర్మినాలజీ. సో ఒకవేళ వీడు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇలా అడిగారు అనుకోండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఫస్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ నెంబర్ 1, ఇన్ ఎన్ఆర్సీ ఫారినర్స్ వేర్ ఇంక్లూడెడ్. ఇది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2, ఎన్పిఆర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎన్ఆర్సీ అని చెప్పి ఇలా అడిగారు అనుకోండి, అప్పుడు ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్, రెండు స్టేట్మెంట్స్ కూడా తప్పే. పాయింట్ అర్థమవుతుందా, అంటే ఏంటి, మనం కాన్సెప్ట్ చదువుతున్నాం కానీ వాటి లాజికల్ గా ఒకవేళ అడగాలనుకుంటే కనుక ఈ టాపిక్ లో ఇంతకంటే లాజికల్ గా ఎవడు అడగరు. ఓకే, సో కాబట్టి ఈ ఎన్ఆర్సీ సబ్సెట్ ఆఫ్ ఎన్పిఆర్ అనేది గుర్తుపెట్టుకోండి.